అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా అవని దగ్గరికి అయితే వేదవతి వచ్చి, "మీ ఆడపడుచు నీతో ఏం చెప్పిందో అంతా విన్నాను. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ విషయం ఏదో మీ అత్తయ్య వాళ్ళకి చెప్పేస్తే అంతా క్లియర్ అయిపోతుంది కదా! మీ ఆడపడుచు అన్నట్లుగానే చెప్తేనే ఇదంతా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది" అనేది వేదవతి అనేసరికి అవని అయితే ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. నాకెందుకో తను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అలా అయితేనే వాళ్ళకి నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వేదవతి. అలా అనేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక భరత్ అయితే అక్షయ్‌ని పట్టుకొని, "మా అక్కని రాత్రి నువ్వే తీసుకెళ్ళావు. మా అక్క ఏదని" చెప్పేసి అయితే అక్షయ్‌ని కొడుతూ ఉంటాడు. "ఏంట్రా నువ్వు నన్ను కొడుతున్నావు" అని చెప్పేసి అయితే భరత్‌ని అయితే అక్షయ్ కొడుతూ ఉంటాడు. ఇక ఒకరినొకరు అలా కొట్టుకునేసరికి, "మీ అక్కయ్య ఎక్కడికెళ్ళిందో నాకు తెలీదు. అసలు నన్ను అడుగుతున్నావేంటి" అని అనేసరికి అక్కడికి అవని వచ్చి భరత్‌ని అయితే కొడుతూ ఉంటుంది. "ఏంట్రా బావగారినే కొడతావా" అని చెప్పేసి అయితే అవని అయితే భరత్‌ని కొడుతూ ఉంటుంది. అది చూసి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. "ఏంటి నాటకాలు ఆడుతున్నారా? నువ్వు మీ అక్క కలిపి ఇక్కడికొచ్చి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి. అలా సీరియస్‌గా అనేసరికి అవని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. "మీ అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఆడిన నాటకాలు చాలు. నా కూతుర్ని మోసం చేసినట్లుగా మళ్ళీ మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా" అనైతే అంటూ ఉంటుంది. ఇక అవని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక "నీ నాటకాలు మా దగ్గర చెల్లవు" అని చెప్పేసి పార్వతి అయితే అనేసరికి, "మీకు అసలు ఏం నిజం తెలుసు? ఏం ఏం తెలుసని మీరు అవనిని ఇన్నేసి మాటలు అంటున్నారు" అని వేదవతి అంటూ ఉంటుంది. "మీ కూతురు ఏం చేసిందో తెలుసా? మీకు అసలు నిజం తెలుసా?" అని చెప్పేసి వేదవతి అనేసరికి అయితే ఒకసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా వేదవతి కాసేత చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే, "అసలు మీ కూతురు పెళ్ళికి ముందే" అని చెప్పేసి అయితే కథంతా చెప్తూ ఉంటుంది. అదంతా చెప్పగానే అవని అయితే తలదించుకొని అదంతా వింటూ ఉంటుంది. ఇక అంతా విన్న వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక వేదవతి అయితే అంత అంతా చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి "అది నిజమా కట్టు కదా! నువ్వు ఆ పార్వతి అవనితో పాటు నువ్వు ఈమె కూడా వత్తాసు పడుతుందా ఏంటా" అని అయితే పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ప్రణతి స్టోరీ మొత్తం చెప్తూ ఉంటుంది. ఇక కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది అవని. అందరూ షాక్ అవుతూ ఉంటారు వేదవతి మాటలకి.